హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి బీఎస్సీ నర్సింగ్ సంబంధించి మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు కదండి. నిన్నైతే రిలీజ్ చేశారనమాట మొన్నైతే 9th తారీఖున. అయితే మనకి లాస్ట్‌గా మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇంకా వెబ్ ఆప్షన్స్ ఈ 2 కూడా ఎప్పుడు రిలీజ్ చేస్తాడని చెప్పేసి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అనమాట. సో దాంతో పాటు ఏంటి అనుకున్నట్లయితే మనం ఒక కట్ ఆఫ్ వీడియో అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. సో ఆ కట్ ఆఫ్ వీడియో మీకు కావాలనుకున్నట్లయితే అంటే మీరు ఇప్పుడే ఈజీగా మీ కట్ ఆఫ్ అంటే ఆ కాలేజ్ కట్ ఆఫ్ కి మీ మార్క్స్ అనేవి మీ ర్యాంక్ అనేది ఏపీ ఎన్సెట్ ర్యాంక్ అనేది మనకి సరిపోతుందా లేదా అని చెప్పేసి తెలుసుకోవాలనుకున్నట్లయితే సో మీరు కట్ ఆఫ్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే లైక్ చేయండి, వీడియోని లైక్ చేసి హైప్ అనే బటన్ క్లిక్ చేయండి. దాని తర్వాత కట్ ఆఫ్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియో అయితే మాత్రం చేసి పెడతారనమాట. మీకు కూడా యూస్ఫుల్ అయితే అవుతుందండి. మరి ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాం అనమాట. సో బీఎస్సీ నర్సింగ్ సంబంధించి మనకి డాక్టర్ ఎన్‌కే యూనివర్సిటీ వాళ్ళు మెరిట్ లిస్ట్ అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి చూసుకున్నట్లయితే మనకి రేపు ఈవినింగ్ వరకు టైం అయితే ఇచ్చారనమాట. మనకి మెరిట్ లిస్ట్ కి సంబంధించి ఏమన్నా గ్రీవెన్స్ రేస్ చేసుకోవడానికి అంటే రీఅప్లోడ్ చేయడానికి గ్రీవెన్స్ రేస్ చేసుకోవడానికి అయితే మాత్రం రేపు ఈవినింగ్ వరకు టైం అయితే ఇచ్చారండి. సో దాని తర్వాత ఏంటి అనుకున్నట్లయితే మనకి కొంత వర్క్ అయితే ఉంటుంది అనమాట. సో వర్క్ అయితే కంప్లీట్ చేస్తారనమాట. 2-3 డేస్ అయితే టైం అయితే పడుతుంది. వీక్ ఎండింగ్ అయితే పడుతుందండి. సో ఏంటంటే ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు వచ్చేసరికి మనకి ఎప్పుడు కూడా లేట్ చేస్తుంటారు కాబట్టి సో ప్రతి విషయంలో కూడా సో మనకి అప్రాక్సిమేట్ గా నెక్స్ట్ వీక్ ఎండింగ్ కల్లా కూడా మనకైతే ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేస్తారనమాట. సో గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు ఏంటి అనుకున్నట్లయితే మనకి అది కొంచెం డిలే అయితే అవుతుందన్నమాట. ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే మాత్రం మెరిట్ లిస్ట్ కన్నా కూడా సో ఎందుకన్నట్లయితే మరీ ఇది డిలే అయితే అవ్వదు కానీ సో ఏంటంటే మనకు కొన్నిసార్లు ఏంటంటే సీట్ మ్యాట్రిక్స్ కానివ్వండి, సీట్ మ్యాట్రిక్స్ ఓకే. సో సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేస్తారనమాట. దాంతో పాటు ఫైనల్ మెరిట్స్ రిలీజ్ చేస్తారనమాట. దాంతో పాటు మనకి వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ కూడా సేమ్ ఒకే టైంలో రిలీజ్ చేస్తారు. ఓకే. సో మీకు ఈ 3 కూడా రిలీజ్ చేస్తారండి. ఒకేసారి రిలీజ్ చేస్తారు. సో అందుకని మనకి వాళ్ళు ప్రిపరేషన్ చేసుకుంటారు కాబట్టి కొంచెం టైం తీసుకునే అవకాశం కూడా ఉందన్నమాట. సో ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి అని చెప్పేసి అప్డేట్ తీసుకుంటాను. సో మాక్సిమం ఇప్పుడైతే మాత్రం మనకి నెక్స్ట్ వీక్ ఎండింగ్ కల్లా కూడా మనకైతే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉన్నదన్నమాట. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, మనకి ఏపీ సైడ్ సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ లో ఫార్మసీ ఫార్మాటీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయిందండి. సో అందులో వచ్చేసరికి అందరూ చేయాల్సిన విషయం ఏంటంటే ఒక మంచి కాలేజ్ అయితే మనం పిక్ చేసుకోవాలన్నమాట. సో అలాంటి ఒక బెస్ట్ కాలేజ్ మనకి శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాసిటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ SPSW. ఇది ఓన్లీ ఉమెన్స్ కి అయితే #1 కాలేజ్. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ SCON, ఇంకా SPRC అన్నమాట. ఈ 2 కాలేజెస్ అయితే మనకి కో ఎడ్యుకేషన్ కోసం అయితే ఉన్నాయండి. మీకు మొత్తం హాస్టల్ ఫీజ్, మెస్ ఫీజ్, ట్యూషన్ ఫీజ్ అన్ని కలుపుకొని మనకి 20,000 కి అయితే ఇవ్వబోతున్నారు అనమాట. చాలా తక్కువ ప్రైస్ అండి ఇదైతే మాత్రం. సో దీంతో పాటు బిఎస్సీ నర్సింగ్ ఇంకా బీపీటీకి సంబంధించి కూడా మనకి కాలేజెస్ అయితే ఉన్నాయండి.